ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేబినెట్. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 14 కీలక అంశాలకు సంబంధించి ఆమోదం లభించింది. రైతులకు కేంద్రం ఇస్తున్న 10,000 రూపాయలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే టైంలో 20,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ పడకలను 100కు పెంచడానికి కేబినెట్ ఓకే చెప్పింది. ఏపీ రాజధాని అమరావతిలో 2,733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల పనులకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే భవనాలు, లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ రెహానా. అయితే కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు తీసుకోవడం జరిగింది. అలాగే ఆమోదం కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఏపీలో ఉన్నటువంటి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు ఏపీ కేబినెట్. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా అమ్మఒడి చెల్లించేందుకు అయితే అమ్మకు వందనంగా ఏదైతే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే అమ్మకు వందనం ఉందో ఆ అమ్మకు వందనం కూడా చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ తీసుకుంది ఈ కేబినెట్ లో. అలాగే రైతులకు ఏదైతే శుభవార్త కూడా చెప్పిందని చెప్పుకోవచ్చు. కేంద్రం ఇస్తున్నటువంటి 10,000 రూపాయలతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా మరో 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించింది. ఈ కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో 20,000 ఇవ్వాలని చెప్పి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ రోజు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో 14 కీలక అంశాలకు ఆమోదం లభించిందని చెప్పుకోవచ్చు. అయితే తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకలకు పెంపునకు కేబినెట్ కూడా ఓకే చేసింది. అలాగే 14 ఎజెండా అంశాలపై కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ అనంతరం వీటికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఏపీ రాజధాని అమరావతిలో 2,733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే భవనాలు, లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేబినెట్ ముగిసిన తర్వాత కూడా మంత్రులతో సీఎం విడివిడిగా మాట్లాడారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అలాగే పథకాల అమలు తీరుపై కూడా వారందరికీ దిశానిర్దేశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇటు విద్యార్థులకు అలాగే మత్స్యకారులకు ఒక మంచి శుభవార్త, అలాగే రైతులకు కూడా ఒక మంచి శుభవార్తను ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడంపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. మరి ఎప్పుడు ఇవన్నీ అమల్లోకి వస్తాయనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని. మొత్తానికి ఏదైతే జిల్లాలలో అలాగే కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో కూడా కొన్ని డెవలప్మెంట్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే నెల్లూరు సంబంధించిన రామాయంపేట ఏదైతే ఉందో రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ అలాగే కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుపై సమావేశంలో కూడా చర్చించారు. అలాగే నంద్యాల, వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాల్లో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటు కేటాయించినటువంటి స్థలంపై కేబినెట్ చర్చ సుదీర్ఘంగా జరిగినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి ఏదైతే ఈ తిరుపతి కావచ్చు, నెల్లూరు, కర్నూలు అలాగే అన్ని జిల్లాలలో కూడా ఇప్పటికైతే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో గత ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్నాయో వాటన్నిటికీ కూడా కొనసాగింపుగా కూడా ఈ సమావేశంలో ఆమోద ముద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ డెవలప్మెంట్ ఆగకూడదు జిల్లాలలో ఒక ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు అలాగే కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు. ఇంకా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ నిధులపై కూడా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వారంలో ఏదైతే
ప్రధానమంత్రి ఏదైతే పర్యటన ఉందో ఆ పర్యటనలో కూడా ప్రధాని మోడీకి ఎటువంటి వినతులు కావచ్చు, అలాగే ఏమైనా ప్రపోజల్స్ పెట్టేవి ఏమైనా ఉంటే వాటిపై కూడా జనవరి 8వ తారీఖున ప్రధాని మోదీ వైజాగ్ రానున్నారు. అప్పుడు కూడా ఇవన్నీ కూడా ప్రధాని మోదీతో చర్చించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది రెహానా.